ఏంటి సార్ 'జబర్దస్త్‌లో' కనిపించట్లేదు? మానేస్తే కనిపించంగా. సార్ 'జబర్దస్త్‌లో' కనిపించట్లేదు. ఏంటి రీజన్ మీరు బయటికొచ్చేయడానికి? ఏం చేసిన సినిమా మూవీస్ గాని పొలిటికల్ ఎంట్రీ ఏమైనా ఇచ్చారా? ఎందుకు ఇప్పుడు మనిషి బాధపడినా పర్వాలేదు, మనసు బాధపడదు. అది బాధపడింది కాబట్టి సార్ మీ ఫ్యామిలీ సపోర్ట్ ఏ విధంగా ఉంటది మీకు? 100% మా వైఫ్ అంటే 18 ఇయర్స్ నా కోసం చాలా కష్టపడింది. మా ఆవిడ శుభలక్ష్మి. ఎంత సపోర్ట్ చేసినప్పుడు కూడా స్ట్రగుల్స్ ఉంటాయి కదా. ఆ స్ట్రగుల్స్లో చూశాను ఇంకా లాభం లేదు. ఇంకా ఎంతమంది పిల్లలండి? 2 పిల్లలు, ఒక భార్య. అమ్మాయిలా? అబ్బాయిలా? ఇప్పుడు చెప్పాను కదా, ఒక బాబు పాప అని. చెప్పారా? పెళ్ళయిందా? బాబుకి పెళ్ళయిందా? సార్ ఒక ఈవెంట్‌లో చమక్ చంద్ర అని ఒకతను ఎవరో తప్పుగా మాట్లాడితే మీరు వాళ్ళతో గొడవ పెట్టుకున్నారు కదా! ఆ ఇన్సిడెంట్ ఏంటి? నీకు ఎవరు చెప్పారు? మాకు తెలిస్తే అట్లా. అమ్మో. ఇప్పుడు 'జబర్దస్త్‌లో' చేసిన వాళ్ళు కూడా చాలా బాగా సెటిల్ అయ్యారు. హోటల్స్ పెట్టుకొని, బిజినెస్‌లని అవును. అవన్నీ. సో మీరు ఏదైనా ప్లాన్ చేస్తున్నారా? హోటల్ పెట్టుకోలేదు. హోటల్లో టిఫిన్ అది చేస్తుంటాను. పెద్ద హోటల్లో బిర్యానీలు అయితే తింటుంటాను. పెళ్ళైన తర్వాత లవ్ అది లాంటిది ఇంకా బాగా స్ట్రాంగ్గా ఉంటుందిరా. అవును. ముందు లవ్ చేసుకొని పెళ్ళైన తర్వాత ఏ ఉండదు, ఒక ఏడాది 2 ఏడాది. అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత లవ్ అండ్ ఎఫెక్షన్ ఎక్కువ ఉంటుంది. ఇప్పటికీ నేను మా ఆవిడకి బాగా ఆనందం వేసినప్పుడు అప్పు అంటే నేను సుబ్బు అంటాను. పేరొచ్చిన సినిమా ఏముంది? బ్లాక్ బస్టరు ప్రిన్స్ మహేష్ బాబు గారు, దిల్ రాజు గారు నిర్మాత, అనిల్ రావుపూడి గారు దర్శకులు. సరిలేరు నీకెవరు. జబర్దస్త్ స్కిట్లో శకలక శంకర్ వచ్చి కొట్టారు కదా, మ్మ్. అది నిజంగా కొట్టారా లేకపోతే షో పరంగానా? నిజంగా వెల్కమ్ టు యూ డ్రీమ్ మీడియా. నేను దీపిక. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అప్పాలరావు గారు. వారితో మాట్లాడి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? నమస్తే దీపిక, బాగున్నా, హ్యాపీ. ఏంటి సార్ 'జబర్దస్త్'లో కనిపించట్లేదు? మానేస్తే కనిపించంగా. మానేసారు, అది ఎందుకని? ఎందుకు, ఎలాగా, ఏంటి అని చెప్తా. చెప్పండి. ముందుగా యూ డ్రీమ్స్ మీడియా యాజమాన్యం వారికి నన్ను ఇంటర్వ్యూకి పిలిచినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఆల్సో క్యూట్ అండ్ స్వీట్ స్మైలీ దీపికతో ఇంటర్వ్యూ అన్నారు. నాకు ఇంకా ఆనందంగా ఉంది. ఈ మధ్యకాలంలో ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. ఇంకా మా జబర్దస్త్ కొలీగ్, నాకు ఎంతో ఇష్టమైన మా బాబీ అడిగితే కాదనలేకపోయాను. థ్యాంక్ యూ బాబీ ఫర్ ఇన్వైటింగ్. అది సంగతి. బాగున్నా సార్ 'జబర్దస్త్'లో కనిపించట్లేదు. ఏంటి రీజన్ మీరు బయటికి వచ్చేయడానికి? ఏం చేసిన సినిమా మూవీస్ కానీ పొలిటికల్ ఎంట్రీ ఏమైనా ఇచ్చారా ఈ మధ్య? పొలిటికల్ ఎంట్రీయా? కనిపించట్లేదు కదా 'జబర్దస్త్'లో. ఇందాక చెప్పాను కదా మానేశానని. ఎందుకు? నేను సెకండ్ లాక్డౌన్ తర్వాత నా మనసు కొద్ది బాధ అనిపించి మానేశాను. అంటే ఎవరైనా హర్ట్ చేశారా మిమ్మల్ని? హర్ట్ చేయడం కానీ బెట్ట చేయడం కానీ అలాంటివి ఏమి లేదు. కానీ నాకు ఒక చిన్న ఇబ్బంది వచ్చింది, ఎందుకులే అని మానేశాను. అంటే ఏంటి ఆ ఇబ్బంది? ఇబ్బంది ఏమీ లేదు. నేను ఒక టీంలో, నేను ఏ టీంలో చేసేవాడిని తెలుసా మీకు? తెలుసు, శంకర్ టీంలో అంతకు ముందు, తర్వాత భాస్కర్ టీంలో చేశారు. మధ్యలో ఇంకో టీం లీడర్ ఉంటాడు. చెప్పు. మీరు చెప్పండి. యు ఆర్ నాట్ అప్డేట్ అంటే అప్పుడు కదా. మీరు చేయట్లేదు కదా మరి. చేయకపోయినా దాని ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా. ఓకే, చెప్పండి. ఫస్ట్ నేను శకలక శంకర్ ద్వారా అవును. ఈ నవ్వుల ప్రపంచంలోకి ఎంటర్ అయ్యాను. ఆ తర్వాత కొన్నాళ్ళకి రచ్చరవి గారి ద్వారా వచ్చాను. ఆ తర్వాత మళ్ళీ బుల్లెట్ భాస్కర్, ఆయన నేను కో టీమ్ లీడర్గా పనిచేసాం. నాకు సెకండ్ లాక్డౌన్లో కొద్ది ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఇంకా హెల్త్ పాయింట్ అలాంటిది ఏమి లేదు. నాకు ఎప్పుడు హెల్త్ ప్రాబ్లం ఎప్పుడు రాలేదు. కానీ ఎందుకు, ఇప్పుడు మనిషి బాధపడినా పర్వాలేదు కానీ మనసు బాధపడకూడదు. అది బాధపడింది కాబట్టి వచ్చేసా. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసం నా ఇంటర్వ్యూలు చూస్తే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎందుకంటే నేను ఎక్కువ చెప్పలేదు. ఇంకొక ఇంటర్వ్యూ తీసుకోండి. అప్పుడు నేనేంటంటే నా మనసు బాధపడింది కాబట్టి మానేసా. ఎందుకు మనసు బాధపడింది, దేనికోసం బాధపడింది అంటే మీరు నా ఇంటర్వ్యూస్ కానీ చూసినట్లయితే ఓహో దీనికోసం బాధపడిందని మీకు తెలుస్తుంది. కాబట్టి అప్పుడు ఇంకో ఇంటర్వ్యూకి పిలవాలి. ప్రస్తుతానికి అది సస్పెన్స్. ఓకే, సస్పెన్స్లో పెట్టారైతే. ఎస్. మీరు అంటే చాలామంది టీమ్ లీడర్స్తో వర్క్ చేశారు కదా,
అంటే టీమ్ లీడర్స్ అందరు మీతో ఎట్లా బిహేవ్ చేసేవాళ్ళు? పేమెంట్ పరంగా ఎలా ఉండేది? ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్. పేమెంట్ విషయంలో చెప్పాలంటే అందరికన్నా కంటెస్టెంట్లో నాదే ఎక్కువ పేమెంట్. అవునా? ఓకే. ఇంకా అందరు టీమ్ లీడర్లు ఎంత పే చేసేవాళ్ళు? ఎంత పేమెంట్ ఇచ్చేవాళ్ళు? నేను సాటిస్ఫై అయినంత చెప్పరు చెప్పాను కదా, అందరికన్నా ఎక్కువ ఇచ్చేవారంటే దాన్ని బట్టి అర్థం చేసుకో. కంటెస్టెంట్లో నేను చెప్పేది అందరు కంటెస్టెంట్లు అంటే మనకు జబర్దస్త్లో 12 టీంలు, ఇప్పుడంటే 6 టీంలు ఉన్నాయి కానీ మా టైంలో 12 టీంలు. అన్ని టీముల్లో కూడా కంటెస్టెంట్లో నాదే పెద్ద పేమెంట్. అది కూడా బుల్లెట్ భాస్కర్ 10,000. కంటెస్టెంట్ గా చేశారు కదా, టీమ్ లీడర్ గా కో టీమ్ లీడర్ గా కూడా చేశారు. టీమ్ లీడర్ గా చేసే అవకాశం రాలేదా మీకు? వచ్చింది. నేను కూడా సోలో టీమ్ లీడర్గా 13 వారాలు చేశారా? చేశా. ఓకే. ఆసమ్ అప్పి అని ఉంటుంది. మరి టీమ్ లీడర్ గా చేసినప్పుడు మీకు ప్రాబ్లం ఏమొచ్చింది బయటికి? టీమ్ లీడర్గా చేసినప్పుడు రాలా. టీమ్ లీడర్గా 13 వారాలు సక్సెస్ఫుల్గా చేసిన తర్వాత డైరెక్టర్సు నన్ను మార్చి మళ్ళీ కో టీమ్ లీడర్గా వేశారు. ఓకే. దానికి హట్ అయ్యారా? దానికి హట్ అవ్వలేదు. దానికి ఎందుకు హట్ అవుతాను? ఇప్పుడు మనం అడగకుండానే టీమ్ లీడర్ ఇచ్చారు. నేనేం టీమ్ లీడర్ ఇవ్వమని అడగల. అలా అడిగేవాడిని అయితే శకలక్ శంకర్ గారి సినిమాల్లో బిజీగా ఉన్నప్పుడు మానేసినప్పుడు ఇమీడియట్గా సీనియారిటీలో నేనే, మురళీ గారి తర్వాత నేనే ఉన్నాను కాబట్టి నాకు ఇవ్వాలి. నేను అడగలేదు కూడా. ఇప్పుడు అడిగి తీసుకునే దానికని ఇచ్చే దాంట్లో ఆనందం ఉంటుంది కదా, అలాగే. మీరు 2-3 టీమ్ లీడర్స్తో చేశారు కదా, ఏ టీమ్ లీడర్ అంటే మీకు ఎక్కువ ఇష్టము? మీతో నేను చెప్పాను కదా, అప్పటికి నాకు లైఫ్ ఇచ్చింది శకలక్ శంకర్ గారు. ఆ తర్వాత ఆయన ద్వారా ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టాను. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జబర్దస్త్ అప్పారావు అన్న, ఆసమ్ అప్పి అన్న అందరికీ గుర్తుండిపోయిందంటే ఆ మహానుభావుడు వాళ్ళు. సార్ ముందుగా మీరు అసలు జబర్దస్త్లో ఎంట్రీ ఎలా ఇచ్చారు? ఎంట్రీ ఇవ్వడానికి గల కారణం ఏంటంటే నాకు బి చిన్ని కృష్ణ గారు అంటే వివి వినాయక్ గారి శిష్యులు. ఆయన ఒక 4 సినిమాలు డైరెక్ట్ చేశారు. వీడు తేడా, లండన్ బాబులు, అక్షర, బ్రదర్ ఆఫ్ బొమ్మాలి, అలా ఒక సినిమాలు. ఆ డైరెక్టరు శకలక్ శంకర్కి తెలుసు, నన్ను రికమెండ్ చేశారు. బి చిన్నకృష్ణ గారు ఫ్రమ్ వైజాగ్. అలాగే నేను శకలక్ శంకర్ టీంలోకి వచ్చాను. తర్వాత జబర్దస్త్ నుంచి మళ్ళీ మూవీస్ చేశారా? నేను జబర్దస్త్ కన్నా ముందే మూవీస్లో ఉన్నాను. నేను మళ్ళీ మూవీస్ ఆఫర్స్ ఏమైనా వచ్చాయి? జబర్దస్త్ నాకు అన్ని రకాలుగా హెల్ప్ చేసింది. ఎందుకంటే జబర్దస్త్ ఎంటర్ అవ్వకముందు 50 సినిమాలు చేశాను 2000 నుంచి 2014 వరకు. 2014లో జబర్దస్త్కి ఎంటర్ అయ్యాను. అక్కడి నుంచి 2.5 సంవత్సరాల్లో 150 సినిమాలు చేశాను. టోటల్గా మై ట్రాక్ రికార్డ్ ఈజ్ 350 మూవీస్. మీకు మూవీస్లో పేమెంట్ ఎలా ఉండేది? ఒక్కొక్క సినిమా ఒక్కొక్కలాగా ఉంటుంది. జబర్దస్త్లో పేమెంట్ ఎలా ఉండేది? అదే బాగుండేది. చెప్పానుగా ఇందాక 10,000 రూపాయలు ఇచ్చారు హైయెస్ట్ పేమెంట్. నువ్వేమంటున్నావు దీపిక? 10,000 ఇస్తున్నారని చెప్పాను కదా. మూవీస్ కాదురా, నేను జబర్దస్త్లో 10,000. జబర్దస్త్కి వచ్చిన తర్వాత సర్లేరు నీకెవరి తర్వాత 20,000 చేశాను నేను. అప్పుడు దాకా 10,000 ఇచ్చేవారు సినిమాకి. ఏది సర్లేరు నీకెవరు ముందు. సర్లేరు నీకెవరి తర్వాత 15,000 చేశారు పర్ డే. ఒక్కొక్కసారి 20,000 చేశాయి. కొంతమంది 20,000 ఇచ్చారు, కొంతమంది 15,000 ఇచ్చారు. అప్పారావు గారు మన సినిమా చిన్న సినిమా అండి అంటే ఎంత ఇస్తారు? 10. సరే ఎన్ని రోజులు క్యారెక్టర్? ఇన్ని రోజులు. అంటే క్యారెక్టర్ బాగుంటే ఒక రూపాయి తక్కువైనా మనం చెయ్యాలని నా ఉద్దేశం. మనకు అది అవుట్పుట్ ఇస్తుంది కదా. ఇక్కడ రూపాయి తక్కువైనా సినిమా ఇప్పుడు సర్లేరు నీకెవరుంది, అది కూడా వాళ్ళు 10,000 రూపాయలు ఇచ్చారు. నేను అడగలేదు. మొదటి నుంచి దిల్ రాజు గారి బ్యానర్లో చేసిన సినిమాలన్నింటిలో 10,000. అంటే సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు కానీ, రాజా ది గ్రేట్ కానీ ఇవన్నీ చేసినప్పుడు ఆ సినిమా తర్వాత ఎందుకు అనిపించింది, అబ్బా బ్లాక్ బస్టర్ మహేష్ బాబు గారి సినిమా కదా 15 చేసాను. చాలామంది ఇచ్చారు, ఏ అబ్జెక్షన్ పట్ల, పర్వాలేదు 15,000 ఇస్తామని ఇచ్చారు. ఇప్పుడు ఏమైనా మూవీస్ చేస్తున్నారా? ఇప్పుడైతే 20 సినిమాలు రెడీ ఫర్ రిలీజులు ఉన్నాయి. అన్ని పోస్ట్ ప్రొడక్షన్ అలాంటివి. ఇంకో 20 సినిమాలు జరుగుతున్నాయి. టోటల్ మూవీస్లో బిజీగా ఉన్నాను. మోర్ ఓవర్ మూవీస్ కన్నా ఈవెంట్లో బిజీగా ఉన్నా. తర్వాత ఒక నాటకం కూడా చేస్తున్నా. నాటకం కూడా ఎక్కడ పడితే అక్కడే ఎవరు పిలిస్తే వాళ్ళు. అప్పారావు గారు ఇది జబర్దస్త్లో మాట మాటికి అప్పారావు గారు మనం ఫ్రెండ్లీగా అప్పు అని పిలు. అప్పు అను చెప్పు. ఇప్పుడు జనరల్గా జబర్దస్త్లో చేసే కంటెస్టెంట్స్ కొంతమంది ఉంటారు, కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. మమ్మల్ని మేము చేసాం కానీ మమ్మల్ని ఎడిట్లో తీసేయడం కానీ అంటే ఎక్కువ చూపించరు, దానివల్ల మాకు పేరు రావట్లేదు అని అంటారు కదా. అదే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కరెక్టు, వాళ్ళ బాధను మనం అర్థం చేసుకోవచ్చు.
సినిమా వర్క్ కానీ టీవీ వర్క్ కానీ ఏదైనా మీడియా వర్క్ అంటే వాళ్ళు ఎంత తీస్తారు, ఎంత ఉంచుతారు, ఎంత చూపిస్తారు. అంటే సినిమా వరకు ఏదైనా తీసుకుంటే తీసిందంతా ఉంచరు, ఉంచిందంతా చూపించరు. అది వాళ్ళ ఇష్టం. లెంత్ ఎక్కువైపోయింది. ఇప్పుడు మన ఇద్దరు ఇంటర్వ్యూ చూసాం. మీరు 30 నిమిషాలు, 40 నిమిషాలు, గంటన్నర ఇస్తారు. 3 గంటలు వచ్చింది అనుకో, ఈ మిగతాదంతా తీసేయాలా లేదా ఎడిటర్ ఏం చేస్తాడు, 2 కత్తులు పట్టుకుని కట్ చేస్తాడు. సినిమాలో కానీ స్కిట్లో కానీ ఒక లెంత్ ఎక్కువైపోయింది అనుకోండి, ఇప్పుడు చూడబుల్గా ఉండాలి కానీ బోరబుల్గా ఉండకూడదు. అందుకోసం వాళ్ళ ఇష్టం. అలాగని చాలామంది జబర్దస్త్లో చేసిన వాళ్ళు బయటకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కదా, మమ్మల్ని ఎక్కువ చూపించట్లేదు, మాకు ఫేమ్ ఎక్కువ చూపించటం లేదు, తక్కువ చూపిస్తున్నారు. ఇవి కాదు, మన పని మనం చేసాం, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. ఒక్కోసారి నువ్వు అలాగైతే నా ఫస్ట్ స్కిట్ ఒక్క డైలాగ్ ఉండేది, టెలికాస్ట్లో చూసి అది కూడా లేదు. అవునా? అసలు నా ఫస్ట్ స్కిట్ అయ్యో. శకలక శంకర్ దగ్గర నేను ఎంటర్ అయిన తర్వాత, అంటే పిల్లల చదువుల కోసం తండ్రులు ఎగ్జామ్లు రాస్తారు, అలా నేను రాశా. ఆ స్కిట్ చేసిన తర్వాత నీకు తెలియదు దీపిక, అప్పట్లో సెల్ ఫోను ఆండ్రాయిడ్ ఇది లేదన్నమాట, కెమెరా కాదు. 200 ఎస్ఎంఎస్లు పెట్టా, ఆ రోజు ఎపిసోడ్ వస్తుంది చూడండి అని. చూసిన తర్వాత నాకే బాధ అనిపించింది. అరే నేను కనబడతాను, కాకపోతే డైలాగ్ లేదు. ఆ ఉన్న డైలాగ్ ఒకటి కూడా పోయింది. దాని తర్వాత అద్భుతమైన వేషాలు చేసాం, అద్భుతమైన ఈ పేరు వచ్చింది నాకు. మన పని మనం చేయటమే, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. మరి ఎడిటర్ ఎందుకు పెట్టారు? ఎడిటర్ని తీసేసి వచ్చినట్టు వేసేయచ్చు కదా. జడ్జెస్ ఎలా ఉంటారు మీతో? ఫ్రెండ్లీ జడ్జెస్. అంటే ఫ్రెండ్లీ జడ్జెస్ అంటే వాళ్ళు మేము ఆకట్టుకోవడానికి గల కారణం మా హార్డ్ వర్క్, మా కంటెంట్లు, మేము చేసే పనితో. ఇప్పుడు నాగబాబు గారు సినిమా ఇండస్ట్రీ నుంచి ఉన్న వ్యక్తి, మేడం గారు హీరోయిన్ కదా. సినిమాలో ఏమవుతుంది, ప్రతిదీ కట్టు వెళ్తుంది. దిస్ ఈజ్ రియాలిటీ షో. రియాలిటీ షోలో వన్స్ డైరెక్టర్ పీసీఆర్ రూమ్ నుంచి స్టార్ట్ అనేటప్పటికల్లా టిల్ ఎండ్ ఆఫ్ స్కిట్, అది 10 నిమిషాల, 20 నిమిషాల, 30 నిమిషాలు ఏదైనా సరే, టిల్ ఎండ్ ఆఫ్ స్కిట్ వరకు నో ప్రాంప్టింగ్, నో కటింగ్, డైరెక్ట్ వెళ్తుంది. అప్పుడు వాళ్ళకి అరే ఇంత కష్టం ఉంటుందా అని అంటాం, అవునా కదా? కాదు సార్, ఇప్పుడు మేము చూస్తాము షోలో వాళ్ళు మీతో బాగా క్లోజ్గా ఉన్నట్టు జోవియల్గా మూవ్ అవుతారు కదా, అంటే ఆఫ్టర్ షో మీతో ఎట్లా బిహేవ్ చేస్తారు? ఎవరు జడ్జెస్ చెప్తున్నాం కదా, జడ్జెస్ 100% వాళ్ళు ఎంత బాగా ఉంటారంటే స్కిట్లోనూ మన కామెంట్ చెప్తారు. అలాగే రూము పిలిచి నాగబాబు గారు రే భలే చేస్తున్నారు, ఇంకా మనం దీన్ని కాపాడుకోవాలి, ఇంకా అంత ఎంకరేజ్మెంట్ ఇవ్వబట్టే కదా ఇప్పుడు 12 years సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది జబర్దస్త్. మంచి మంచి సలహాలు ఇస్తారు నాగబాబు గారు కానీ మేడం గారు కానీ. మేము జడ్జెస్, వాళ్ళు టీమ్ లీడర్లు, వీళ్ళు కంటెస్టెంట్లు, అలాంటిదేమి లేదు. వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ. అది మల్లెమాల జబర్దస్త్ ఫ్యామిలీ. అదే రోజా మేడంతో మీరు తిరుపతికి వెళ్ళినట్టుగా కూడా వెళ్ళారు కదా. మేడం గారు వాళ్ళ పుట్టినరోజు మమ్మల్ని పిలిపించారు. పిలిపించి శ్రీవారి దర్శనం మొదటి గడప నుంచి చేశారు. దాని తర్వాత 4-5 అడిగారు, అప్పార గారు మీరు తిరుపతి వస్తారండి దర్శనం అంటే, ఆ స్వామిని మొదటి గడప నుంచి చూశానంటే ఇంక ఇప్పుడు అప్పుడే వద్దులేండి, నా కళ్ళ ముందు స్వామి ఉన్నారు, మరో సందర్భం. ఇంకా మొదటి గడప దర్శనం అనేది జరగదు, ఎక్కడున్న స్వామి అంత దూరంలో ఉంటే ఎంత దూరంలో చూస్తాం. బట్ మేడం పుట్టినరోజు సందర్భంగా మమ్మల్ని పిలిచారు, పిలిస్తే మేము వెళ్ళి దర్శనం చేసుకోవాలి. మేడం అందరితో అలాగే ఉంటారా? ఎవరైనా ఒక చిన్న కంటెస్టెంట్ దగ్గర నుంచి సూపర్ స్టార్ చమక్ చంద్ర గారి వరకు అంతే మర్యాద, అంతే గౌరవం, అంతే మేడం ఇచ్చే గౌరవం అలా ఉంటుంది. బాబు గారు కూడా ఎట్ ద సేమ్ టైం.